దళితుల భూముల్ని ప్రభుత్వం తీసుకొని ప్రైవేటు వాళ్ళకి అప్పచెబుతా ఉందనడానికి ఈరోజు ఈ వార్త ఉదాహరణ. 99 పైసలకి ఉరసాగాళ్ళకి, ఉల్ఫాగాళ్ళకి, బఫూన్గాళ్ళకి, లుల్లుగాళ్ళకి, తెలుగుదేశం పార్టీ బినామీగాళ్ళకి అడ్డంగా ఏ విధంగా దోచి పెడతా ఉన్నారో మనం చూసాం. అదేవిధంగా ప్రభుత్వం మెడికల్ కాలేజీని పప్పు బెల్లాలాగా ఎకరం 100 రూపాయలకి ప్రైవేట్ వాళ్ళకి ఎలా దోచి పెడుతున్నారో చూసాం. ఇది ఇంకో రకమైనటువంటి దందా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి బినామీలకి అమ్మకానికి పెట్టాడు. దీని హెడ్డింగ్ అది ఏంటో చూస్తే ఈరోజు పార్కుల ముసుగులో బాబు పందారం, దళితుల భూములు ప్రైవేటు దందా, ఏపీఐఏసీసీ నుంచి భూములు తీసుకోండి, మీకు నచ్చినట్లు అమ్ముకోండి. రియల్ ఎస్టేట్ సంస్థలకు చంద్రబాబు సర్కార్ మరో బంపర్ ఆఫర్. ఎంఎస్ఎంఈ పార్కులంటూ 22 చోట్ల రియల్ ఎస్టేట్ సంస్థల చేతికి భూములు, ప్రైవేటు సంస్థలను ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచిన ఏపీఐఏసీసీ. అందులో సింహభాగం భూములు దళితుల నుంచి ఏపీఐసీసీ సేకరించినవే. ఇప్పుడు ఏపీఐసీసీని పక్కన పెట్టి అనుభవం లేని కార్పొరేట్ సంస్థలకు భూములు దారాదత్తం. అయినా పార్కుల కోసం అంటూ ఇప్పటికే 8,500 కోట్ల బ్యాంకు రుణం తీసుకున్నటువంటి ఏపీఐసీసీ ప్రైవేటు వ్యక్తులు చేపట్టే ఆ పార్కుల్లో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రిజర్వేషన్లు వర్తించవు. దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆశలపై నీళ్లు చల్లినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లిఫ్ట్ అనేటటువంటి పాలసీతో ఇప్పటికే విశాఖపట్నంలో అత్యంత విలువైనటువంటి భూముల్ని ఏదైతే వాళ్ళ తెలుగుదేశం పార్టీ బినామీగాలకు దోచిపెట్టమే కాకుండా ఇప్పుడు పారిశ్రామిక పార్కుల ముసుగుల్లో ఏదైతే దళితుల దగ్గర నుంచి భూములు తీసుకొని ఏపీఐసీసీ రియల్ ఎస్టేట్ సంస్థలకి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా సత్వా వాళ్ళకో, కపిల్ చిట్ ఫండ్కో, వాళ్ళ బినామీలకో, లుల్లుగాలకో దోచిపెడతా ఉందనడానికి ఇది నిదర్శనం. ఏపీఐసీసీకి నిజంగా దేశవ్యాప్తంగా చాలా మంచి పేరు ఉంది. కానీ ఎటువంటి కన్సల్టెన్సీలు ప్రమేయం లేకుండా ఇప్పటి వరకు ఏపీఐసీసీ పలు ఫార్మా కంపెనీలకి, బయోటెక్నాలజీ పార్కుల్ని ఆ సంస్థే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ఏపీఐసీసీనే నిర్మించింది. కానీ ఇప్పుడు 547 పారిశ్రామిక పార్కుల్ని ఇప్పటి వరకు ఏర్పాటు చేసినటువంటి ఏపీఐసీసీ కొత్తగా ఇప్పుడు 22 చోట్ల మేము నిర్మించలేమని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటే ఇది ఖచ్చితంగా దోపిడీకి తెరలేపడం అనేది క్లియర్గా ఈరోజు అర్థమవుతుంది. వైఎస్ఆర్ జిల్లా పలుగురాలపల్లిలో 98.94 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ డెవలప్ చేయడానికి పిలిచిన టెండర్ డాక్యుమెంట్ కూడా మీకు కనపడుతుంది చూడండి. అంటే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హోల్సేల్గా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీలకి అమ్మకానికి పెట్టాడు. ఈరోజు దళితులకి అన్యాయం చేస్తూ ఇక్కడ కూడా, ఎందుకంటే నార్మల్గా ఇది కానీ పారిశ్రామిక పార్కుల్లో దళితులకి 22.5% అంటే ఎస్సీ ఎస్టీలకి 22.5% రూల్ ఆఫ్ లా కింద రిజర్వేషన్లు అమలు చేస్తారు. కానీ ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ప్రైవేట్ వాళ్ళు అక్కడ రిజర్వేషన్లు ఏమి ఉండవు. సో వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు వెంచర్లు వేసుకొని ఇంకోటి వేసుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అమ్ముకుంటారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు